Hi my dear viewers, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SF1 క్లాసెస్ పై నదీమ్ సార్. సో మనం ఈరోజు క్లాస్లో ఎస్టర్డే క్వశ్చన్ చూద్దాం, దాంతోపాటు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చూసేద్దాం. మనకు వీడియో పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, 1 మార్క్ వస్తుంది. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్, ప్రతిదీ మనం చూడాల్సిందే, ప్రతి ప్రాబ్లమ్ చూడాల్సిందే. ఏది స్కిప్ చేసినా ఆ 1 మార్క్ ఆ స్కిప్ చేసిన దాంట్లో వస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అందుకోసమే ప్రతి మోడల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రైట్, ఇక్కడ చూసుకుంటే మనకి క్వశ్చన్ చూసుకుంటే ఏబిఏ, బీసీఏ, ఏసీ, క్యాబ్, సిబిసి ఈ డాష్ చేసి ఇచ్చాడు. మనం స్టెప్ 1 చూసుకుందాం. సొల్యూషన్ చూసుకుంటే స్టెప్ 1 ఏంటిది, మనకు బ్లాంక్స్ని కౌంట్ చేయడం. ఓకేనా, బ్లాంక్స్ కౌంట్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటిదంటే కంపేర్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. కంపారిజన్ అండ్ ఎలిమినేషన్. ఓకేనా, ఎలిమినేషన్. రైట్, ఇక్కడ దీన్ని చూసుకుంటే బ్లాంక్స్ కౌంట్ చూసుకుంటే 1 2 3 4. ఇప్పుడు మనకు ఆప్షన్లో చూసుకుంటే ఏవైతే 4 కలిగి ఉంటుందో అదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ మాత్రమే కలిగి ఉంది, బి అనేది మనకు 6 లెటర్స్ 1 2 3 4 5 6. ఓకేనా, ఇది కూడా 1 2 3 4 5 6. ఓకేనా, సి కూడా కాదు, సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. డి కూడా 1 2 3 4 5 6, ఇది కూడా కాదు. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఏ ఆప్షన్ మాత్రమే ఉంది. ఏ ఆప్షన్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే సి, బి, ఏ చూసుకోండి, ఏబి, ఏసి. ఓకే, తర్వాత బీసీ. ఇప్పుడు చూడండి, ఈ 4 తర్వాత ఈ బీసీ ఒకటి, మళ్ళీ ఏబి, ఏసి, మళ్ళీ ఇవి బీసీ, మళ్ళీ ఇక్కడ ఏబి, ఏసి, మళ్ళీ ఇక్కడ బీసీ. ఓకేనా, మనకు సిరీస్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది, మంచిగా వచ్చేసింది అనమాట. రైట్, ఇది మనం స్టెప్ 1 స్టెప్ 2 ప్రకారం ఇది ఆప్షన్ త్రూ వెళ్ళే ప్రాబ్లమ్స్ అని చెప్పాను. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే మనకు ఇది ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ సేమ్ మళ్ళీ స్టెప్ 1 చూసుకుంటే 1 2 3 4 అండ్ 5. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5, ఇవి 5. ఫస్ట్ కంపేర్ చేద్దాం ఏ తోటి. ఓకేనా, ఏ, బి, మళ్ళీ ఏ, ఇక్కడ ఏ, మళ్ళీ బి. చూసుకుంటే ఏఏబిబి, బిబిఏఏ. ఓకే, ఏఏబిబి, బిబిఏ. సో మనకు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా చూసిన అవసరం లేదు, ఎందుకంటే ప్యాటర్న్ కరెక్ట్గా సెట్ అయింది. చూడండి, ఏఏబిబి. ఓకేనా, ఇదొక ప్యాటర్న్ ఏఏబిబి. నెక్స్ట్ బిబిఏఏ, ఇది ఒక ప్యాటర్న్, మళ్ళీ ఏ మిగిలింది మనకు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఏఏబిబి, మళ్ళీ ఇక్కడ బీబీఏ. మనకు ఎక్కడ మిగిలిన పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట. చూడండి, ఓకేనా. రైట్, ఏఏబిబి, బీబీఏఏ, మళ్ళీ ఇక్కడ ఏఏబిబి, బీబీఏఏ. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఈ సొల్యూషన్ అనేది ఈ అనేది దీన్ని కంపేర్ చేసుకోవడానికి అవసరం ఉండదు, ఎందుకంటే ఆప్షన్ 1లోనే మనకు ఆన్సర్ ఉంది. రైట్, చూసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ డిఫరెంట్ వస్తుంది, టైం డ్యూరేషన్, టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకోసమే చూసుకోండి, మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేసుకోండి ఏది ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ కాదో చెప్పండి నాకు. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే బి డాష్ వై డాష్, బి డాష్ వై డాష్, బి డాష్ వై డాష్, బి డాష్ వైటీ అని చెప్పాడు. రైట్, ఆప్షన్ ఏ అనేది 4 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ముట్టము. ఆప్షన్ బి చూసుకుంటే ఇక్కడ బీటీ, 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 బి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి, బీబీవైటీ. ఓకే, మళ్ళీ బీబీవైటీ, మళ్ళీ ఇక్కడ బీబీవైటీ అనేది మనకు ఆప్షన్ సెకండ్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నీ చెక్ చేయని అవసరం లేదు, అన్నీ ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే బీలోనే మనకు ఆప్షన్ ఉంది కాబట్టి, ఆన్సర్ ఉంది కాబట్టి. ఓకేనా, రైట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే క్యూ డాష్ ఎస్ డాష్ డాష్ టిఎస్ క్యూ యూ క్యూ డాష్ ఎస్ డాష్ ఎస్ డాష్. అంతే. మనకు ఇక్కడ చూసుకుంటే మనం చూసుకుంటే బ్లాంక్స్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4
ఫైవ్ బ్లాంక్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో ఆప్షన్లో ఏదైతే 5 కలిగి ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1 2 3 4 అనేది ఆప్షన్ ఏ అనేది అస్సలు కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుంటే BU 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి ట్రై చేద్దాం. QT UTQ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ QTSU మళ్ళీ UTSU మళ్ళీ ఇక్కడ Q వస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్లో మనకు ఇక్కడ థర్డ్ డాష్లో Q ఎక్కడ అంటే థర్డ్ టర్మ్లో మనకు Q ఉంటే అది రైట్ ఆప్షన్ అవుతుంది. చూద్దాం. ఆప్షన్ 1 2 3 ఇది దీంట్లో లేదు అంటే ఈ ఆప్షన్ బిని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుంటే TBT ఇక్కడ కూడా థర్డ్ అనేది Q లేదు కాబట్టి ఈ ఆప్షన్ సిని కూడా మనం ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ డిలో TUQ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ చూసుకుందాం. ఓకేనా. రైట్. ఆప్షన్ డిని కంపేర్ చేద్దాం, ఎందుకంటే థర్డ్ వర్డ్లో మనకు ఇక్కడ ఒక ప్యాటర్న్ మ్యాచ్ అయింది కాబట్టి ఆ మ్యాచ్ అయిన ప్యాటర్న్ మనం చూసుకుంటే మనకు థర్డ్ లెటర్లో Q ఉండాలి. ఆ లెటర్ అనేది ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ చూసుకుంటే QTSU మళ్ళీ ఇక్కడ QTSU మళ్ళీ ఇక్కడ T ఇక్కడ U ఇటువంటి QTSU మళ్ళీ ఇక్కడ నుంచి QTSU మళ్ళీ ఇక్కడ QTSU మనకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఓకేనా. సో ఇది మనం డైరెక్ట్గా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఆ ప్యాటర్న్ని మనం ఇక్కడ కంపేర్ చేసాం. సో ఇక్కడ Q పెడితే పర్ఫెక్ట్గా మనకు వస్తుంది కాబట్టి థర్డ్ టర్మ్లో Q వచ్చే ఆప్షన్ చూసుకున్నాం. ఆప్షన్ డి అనేది వచ్చేసింది. మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. రైట్. ఈరోజు క్వశ్చన్ చూసుకోండి. D-N-N-N-DM-N. ఇప్పుడు ఆప్షన్ ABCD ఉన్నాయి ఈ విధంగా. ఇది మీరు నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా. ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా. ఆన్సర్ కామెంట్ చేయండి. రైట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బేసిక్స్ నుంచి అందిస్తున్నామని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.